ఏంటిది మన ఇండియాలో ఉందా ఈ బీచ్? ఏదైనా మస్ట్ డూ జర్నీస్ లో ఇది ఒకటండి. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే అండమాన్ లో చాలా రిస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి. మా కెప్టెన్ స్పీడ్ పెంచారు, ఇదిగోండి స్పీడ్ పెరిగింది ఇందాక మీద. ఫస్ట్ ట్రై కలర్ హోస్టింగ్ ఇన్ ఇండియా. నేను పోర్ట్ బ్లేర్ లో ఉంటున్న రిసార్ట్ అవుటర్ వ్యూ ఇది. ఈ జైల్ ని కాలా పానీ అని అంటారు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. కొత్త వీడియో అంటాం కన్నా కొత్త సిరీస్ అని చెప్తాను. ప్రస్తుతం నేను అండమాన్ పోర్ట్ బ్లేర్ లో అయితే ఉన్నాను. ఈ రోజు నుంచి అండమాన్ వీడియోస్ అయితే వస్తాయి. నేను పోర్ట్ బ్లేర్ కి ఎలా వచ్చాను ఏంటి అనేది ఇప్పుడు చూడండి. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. డిపార్చర్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. గేట్ నెంబర్ 2 నాది డిపార్చర్ గేట్. ఇది వచ్చేసి డిపార్చర్ గేట్ నెంబర్ 4. 2 అటు సైడ్ ఉంటుంది. 7:15 అయితే అవ్వబోతుంది. మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి మనం ఫ్లై అవ్వబోయే ఎయిర్ క్రాఫ్ట్ అయితే అదే. ఆపరేటర్ వచ్చి ఆకాష్ ఎయిర్లైన్స్. మన ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ నెంబర్ బోయింగ్ 737-8 మ్యాక్స్. ఎయిర్ క్రాఫ్ట్ లోపల మంచి కలర్ఫుల్ గా ఉంది కదా సీట్స్. 3:3 రేషియో సీటింగ్. నాది 16F విండో. ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో తీసుకున్నాం అనుకోండి, సీట్ మనకి లెగ్ స్పేస్, ఎక్స్ట్రా లెగ్ స్పేస్ వస్తుంది అనమాట. చాపుకుని వెళ్ళదు. ఎయిర్ క్రాఫ్ట్ అంబియన్స్ అయితే చాలా నచ్చింది నాకు. ఆకాష్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఇక్కడ డోర్ ఫ్లాప్స్ అయితే చూడండి కింద నుంచి పైకి ఉన్నాయి. వేరే వాటిలో పైనుంచి కిందకు ఉంటాయి, దీనికి కింద నుంచి పైకి ఉన్నాయి. మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, USB ఛార్జింగ్ పోర్ట్ ప్లస్ మొబైల్ హోల్డర్ చూడండి. ఇది ఇలా లాగామనుకోండి కిందకు ఓపెన్ అవుతుంది. మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకుని చూడొచ్చు సినిమాలు. ఒకవేళ ట్యాబ్ ఉందనుకోండి, దీన్ని ఇలా పైకి లాగామనుకోండి ట్యాబ్ కూడా పెట్టుకుని చూడొచ్చు సినిమాలు. మన ఫ్లైట్ ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఫస్ట్ లుక్ చూడటానికి అయితే రెడీగా ఉండండి. ఫస్ట్ లుక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి సిద్ధమవుతున్నాం మనం. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ వచ్చి ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. అందులో ఫోటోగ్రఫీ అది నాట్ అలౌడ్. ల్యాండింగ్ అయినప్పుడు కానీ ల్యాండ్ అయ్యాక కూడా. వెల్కమ్ టు పోర్ట్ బ్లేర్. లగేజ్ అది కలెక్ట్ చేసుకుని బయటకు అది వెళ్తాను. నా రిప్రజెంటేటివ్ వెయిట్ చేస్తున్నాడు బయట. వచ్చేసింది మన బ్యాక్ ప్యాక్. లగేజ్ అది కలెక్ట్ చేసుకున్నాను, బయటకు వెళ్దాం. ఎయిర్పోర్ట్ లుక్ అయితే మటుకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ అదిరింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తుంటే చూడండి ఒక బ్యూటిఫుల్ వాల్ ఆర్ట్ అయితే కనిపించింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాను. ఇదిగోండి నా రిప్రజెంటేటివ్. కొన్ని డెస్టినేషన్స్ ఉంటాయి, అవి ముఖ్యంగా బ్యాక్ ప్యాకింగ్ చేయడానికి. కొన్ని డెస్టినేషన్స్ ఉంటాయి బ్యాక్ ప్యాకింగ్ కాదు, లీజర్ డెస్టినేషన్స్ అని చెప్పి. అండమాన్ అండ్ నికోబార్ లీజర్ డెస్టినేషన్లోకి వస్తుంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ప్యాకేజ్లో వస్తేనే బెటర్. ఎందుకో తెలుసా, ఇలాంటి డెస్టినేషన్స్లో మనకి తెలియనివి చాలా ఉంటాయి. ప్యాకేజ్లో వచ్చామనుకోండి మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదిగో నా బండి, ఈ ట్రిప్ తో బండి. ప్రస్తుతం టైం అయితే చూడండి 10:30 అయితే అవుతుంది. నేను ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నా. నా హోటల్కి అయితే వచ్చేసాం. కొండపైన ఉంది ఈ హోటల్. నా రిసార్ట్కి వచ్చానని చెప్పాను కదా, చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి చేస్తున్నాను. నాకు ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్గా కనిపించింది, చూపిస్తాను. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మ్యాప్ ఇది. మనం అండమాన్ 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 అంటాం కదా, ఇక్కడ చూడండి నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్. పోర్ట్ బ్లేర్ వచ్చి సౌత్ అండమాన్లో ఉంది. పోర్ట్ బ్లేర్లో నాకు ఇచ్చింది రిసార్ట్ అని చెప్పాను కదా, కొండ మీద ఉంది రిసార్ట్. ఇవన్నీ కూడా రూమ్స్. నా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది నా రూమ్. చెక్ ఇన్ అయితే చేసాను, లగేజ్ పెట్టేశాను. పొద్దున లెగ్గానే సముద్రాన్ని అయితే చూడండి. బెడ్ పక్కనే చూడండి పెద్ద విండో అయితే ఇచ్చారు, సీ వ్యూ అనమాట. బాల్కనీలోకి వెళ్దాం. చిన్న బాల్కనీ. బాల్కనీ నుంచి కూడా సేమ్ సీ వ్యూ. ఈ అండమాన్ ప్యాకేజ్ ఉంది కదా, 6 nights 7 days ప్యాకేజ్ అయితే చేస్తున్నాను. ఈ ట్రిప్ టు వాళ్ళతో చేస్తున్నాను. ఎందుకో తెలుసా, ముఖ్యంగా వీళ్ళకి అండమాన్లో ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. నన్ను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంది చూడండి, అది ఓన్ వెహికల్. అలాంటి వీళ్ళకి ఓన్ వెహికల్స్ అవి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ అనేది మనకి చాలా బడ్జెట్లో ఇస్తారనమాట. మంచి మంచి ప్రాపర్టీస్ అది ఇస్తారు. హిమాచల్, జమ్మూ కాశ్మీర్, కేరళ, సిక్కిం. మీకు ఏదైనా ట్రావెల్ క్వైరీ ఉందంటే మటుకు డెఫినెట్లీ ఈ tripto.in వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. పొద్దున్న 5 నేను హోటల్లో బయలుదేరాను చెన్నైలో. పోర్ట్ బ్లేర్ హోటల్ వచ్చేటప్పుడు 11 అయింది. మధ్యాహ్నం 2 మళ్ళీ నా సైట్ సీయింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అప్పుడు దాకా నేనైతే రెస్ట్ తీసుకుంటాను. ఇది రూమ్ ఫుల్ వ్యూ. నేను పోర్ట్ బ్లేర్ లో ఉంటున్న రిసార్ట్ అవుటర్ వ్యూ ఇది. అద్దరింది రిసార్ట్. ఈ రిసార్ట్ వచ్చి కొండపైన ఉంది. కొండపై నుంచి చూసామనుకోండి మొత్తం బీచ్ వ్యూ. ఇదిగోండి బీచ్ వ్యూ. ప్రస్తుతం లో టైడ్ లో ఉంది. చాలా మందికి డౌట్ ఏంటంటే అండమాన్ రావాలంటే పాస్పోర్ట్ ఉండాలా లేదా అని. పాస్పోర్ట్ అయితే ఏం అవసరం లేదండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యూనియన్ టెరిటరీలోకి అయితే వస్తుంది.
అండమాన్ అండ్ నికోబార్లో మొత్తం 800 పైగా ఐలాండ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం 32 ఐలాండ్ల మటుకే విజిట్ చేయగలం. ఒక్కసారి ఆ బ్యూటీని చూడండి. ఇక్కడికిక్కడికే ఎన్ని రంగుల్లో కనిపిస్తుందో సముద్రం. అటు చివర ఒక రంగు, ఇక్కడ ఒక రంగు, ఇక్కడ ఒక రంగు. అవన్నీ రూమ్స్, ఇదంతా కూడా లాన్ ఏరియా. నా బండి అయితే వచ్చింది, పదండి ఇంకా సైట్ సీయింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా నేను అండమాన్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది నా ఫస్ట్ విజిట్ అనమాట అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి. ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ పోర్ట్ బ్లేర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి టోపీలు అవి పెట్టుకోలేదు అనుకోండి, ఎండకి మాడి మసైపోతాం. పోర్ట్ బ్లేర్లో మనం తప్పకుండా చూడాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ కనిపించిందా? చూపిస్తాను, ఆగండి. సెల్యులార్ జైల్. మనం చాలా సినిమాల్లో అండమాన్ జైలు, అండమాన్ జైలు, అండమాన్ జైలు అని వింటూ ఉంటాం కదా. ఈ రోజు అయితే మీకు డైరెక్ట్గా చూపించబోతున్నాను. ట్రాఫిక్ రూల్స్ అయితే మటుకు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. చాలా నచ్చింది నాకు పోర్ట్ బ్లేర్లో. సో గైస్, ఈ సెల్యులార్ జైల్కి ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపాయలు. ఏ ప్యాకేజ్లో అయినా మనకి ఓన్లీ ప్యాకేజ్ ఇస్తారు కానీ ఎంట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్ అనేవి మనవే ఉంటాయి, గుర్తుంచుకోండి. ఈ సెల్యులార్ జైల్ చూడటమే కాకుండా ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది. దానికి కూడా టికెట్ సెపరేట్గా తీసుకోవాలి. మనం తీసేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి సెల్యులార్ జైల్ ఎలా ఉంది, అసలు విశేషాలు ఏంటి అన్నీ కూడా లోపలికి వెళ్ళి మాట్లాడేసుకుందాం. ఇంకొక విషయం, ఇక్కడ ఫోన్ పేలు అవి నడవట్లేదు, క్యాష్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ 30 రూపాయలు కూడా క్యాష్ ఇచ్చే కొన్నాను నేను. అండ్ ఇది విజిటర్ గైడ్ లైన్స్. టికెట్ అది తీసుకున్నాం కదా, లోపలికి వెళ్దాం పదండి. 1906లో ఈ కట్టడాన్ని అయితే కంప్లీట్ చేశారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 5,17,352 రూపాయలు అంట. సాయంత్రం సౌండ్ అండ్ లైట్ షో అని చెప్పాను కదా, ఇక్కడే జరుగుద్ది. జైలు లోపలికి వెళ్దాం పదండి. స్ట్రైట్ గా సుత్తి లేకుండా ఈ జైలు గురించి నాకు తెలిసిన 3-4 మొక్కల్లో చెప్తాను చూడండి. ఈ జైలుని కాలాపాని అని అంటారు. బయట నుంచి చూసి ఏదో చిన్న జైలు అనుకుంటారు, చాలా పెద్దది ఉంది. లోపలికి నడిచే కొద్దీ వస్తుంది. ఇదొక బిల్డింగ్ స్ట్రక్చరు, ఇదొక బిల్డింగ్ స్ట్రక్చరు, వెనకాల ఇంకొక 2 బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మెయిన్ గా బ్రిటిషర్స్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అండమాన్ జైల్లో వేసేవారు. అదేనండి, ఈ సెల్యులార్ జైల్లో వేసేవారు. ఈ జైలు పేరు మీద కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. మీలో ఎవరైనా చూసారా ఆ సినిమాలు? నాకు తెలిసి కాలాపాని ఒక సినిమా ఉంటుంది. మీకు ఇంకా అలాంటి సినిమా స్టోరీలు అయినా తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. స్టార్టింగ్ లోపల ఎంటర్ అవుతూనే మనకు 2 మ్యూజియంస్ అవి ఉంటాయి. ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ అనమాట. అండమాన్ పూర్వకాలంలో ఎలా ఉండేది ఏంటి అనేది లోపల ఫొటోస్ అవి ఉంటాయి నాకు తెలిసి. పదండి వెళ్ళి చూద్దాం. అది మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఓల్డ్ అండమాన్ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. జైలు లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్కి ట్యూబ్ లైట్స్ అవి ఉన్నాయి. మిగతా సెల్కి ఏం ట్యూబ్ లైట్స్ లేవు, అంతా చీకటిగా ఉంది. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ఈ సెల్ వేస్తున్నాను. గెడ చూసారా ఎంత ఉందో? రియల్ లైఫ్లో ఏ రోజు కూడా సెల్ లోపలికి వెళ్ళకూడదని అనుకుంటున్నాను. ఎలాగో ఎంత దూరం వచ్చాను కదా, సెల్యులార్ జైలు లోపల కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి లోపలికి వచ్చి తలుపు వేసుకున్నా. రెప్లికా అయితే ఉంది సెల్యులార్ జైలుది, చూద్దాం. మొత్తం ఈ సెల్యులార్ జైలు 7 బ్లాకుల కింద విభజించబడింది. 693 సెల్స్ అయితే ఉన్నాయి ఈ మొత్తం బిల్డింగ్ కి. ఎంత పెద్దది ఉందో చూసారా అసలు? అయ్య బాబోయ్, అప్పట్లోనే ఇలా అంటే ఒక లెక్కలే. సెకండ్ ఫ్లోర్ లో వీర్ సవాకర్ గారి సెల్ అయితే ఉంది. పదండి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు దాకా ఎండగా ఉంది, ఇప్పుడు క్లౌడీ వెదర్ అయితే వచ్చింది. సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. సెకండ్ ఫ్లోర్కి రాగానే ఫస్ట్ సెల్ కొంచెం పెద్దది ఉంది, వీర్ సవాకర్ సెల్. ఇదిగోండి ఆయన సెల్, ఆయన ఫోటో అది పెట్టారు. బహుశా ఆయన వాడిన వస్తువులు ఇవి. పైకి చెక్కమెట్లు ఉన్నాయి, సెంట్రల్ టవర్ అంటారు. ఇక్కడ నుంచి చూస్తే 7 బ్లాకులు అన్నీ కూడా కనిపిస్తాయంట. సెకండ్ ఫ్లోర్కి వచ్చాక ఇలా చెక్కమెట్లు కనిపించి ఇంకా పైకి దారుంది. పైకి వచ్చామనుకోండి, టాప్ వ్యూ ఆఫ్ జైల్ టాప్ వ్యూ కనిపిస్తుంది. జైలుకు చుట్టూరా సముద్రమే. గైస్, ఇంకొక విషయం చెప్పనా, మొత్తం 7 బ్లాకులు కదా, ప్రస్తుతం మనం చూడటానికి 3 బ్లాకులే ఉన్నాయి. 4 బ్లాకులు వచ్చి బ్రిటిషర్స్కి జపనీస్కి మధ్య వార్ అయితే జరిగింది, అప్పుడు డిస్ట్రాయ్ అయితే చేశారంట. ఆ పైకి వచ్చాక ఇంకో చెక్కమెట్లు అయితే ఉన్నాయి. ఆ చెక్కమెట్లకి పైకి వచ్చాను. ఇది టాప్ వ్యూ. చెప్పానా ఇప్పటికిప్పటికే క్లైమేట్ మారిపోతుందని చెప్పి. వర్షం తగులుకుంది. అక్కడ అందరూ ఎవరి కాళ్ళు సర్దుకుంటున్నారు సౌండ్ అండ్ లైట్ షోకి. సర్దుకోవడం అంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. వర్షం వస్తే అలమటికి ఏం చేస్తారు పాపం. అండమాన్లో మాట్లాడే భాషలు ఏంటో తెలుసా? హిందీ, బెంగాలీ, తెలుగు,
తమిళ్. పైనేమో వర్షం కదా, కిందకు వచ్చేటప్పుడు చూడండి మొత్తం నీళ్లు కూడా ఎండిపోయినాయి, అంతలా ఉంది ఇక్కడ క్లైమేట్. జైల్లో టైం అది బాగానే స్పెండ్ చేశాను, ఒక గంటన్నర సేపు అయితే స్పెండ్ చేసి నేను బయటికి వెళ్తున్నా. అఫ్ కోర్స్ సౌండ్ అండ్ లైట్ షోకి మళ్ళీ వస్తాను అనుకోండి, అది వేరే విషయం. ఎంత క్రౌడ్ ఏంట్రా అని అనుకుంటున్నారా, ఇది పర్ఫెక్ట్ టైం అండి అండమాన్ విజిట్ చేయడానికి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. పార్కింగ్ కమ్ బస్ స్టాండ్ అనమాట, అక్కడికి వచ్చాను. నా బండి అయితే ఇక్కడే ఉంది. ఇప్పుడు నా బండి తీసుకుని నేను ఒక బీచ్కి అయితే వెళ్తాను. బీచ్కి వెళ్ళేటప్పుడు మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేను ఒక బీచ్కి వెళ్తున్నానని చెప్పాను కదా, బీచ్కి వెళ్ళే దారిలో కాలేజ్ బీచ్ రోడ్లో నేను ఒకటి చూసారా ఏముందో, ఫస్ట్ ట్రై కలర్ హోస్టింగ్ ఇన్ ఇండియా 1943లో మన జాతీయ పతాకం ఇక్కడే ఎగరవేయబడింది. కార్బిన్స్ కోవ్ బీచ్ కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి కార్బిన్స్ కోవ్ బీచ్ కి అయితే వచ్చాను. పదండి లోపలికి. బీచ్ లోపలికి ఎంటర్ అవుతూనే నాకు బీచ్ వాలీబాల్ అయితే కనిపించింది. మీలో ఎంతమంది వాలీబాల్ ఫ్యాన్స్? నాకైతే వాలీబాల్ ఆడటం భలే ఇష్టం. అండమాన్ అండ్ నికోబార్లో మెయిన్లీ మార్నింగ్ బీచెస్ ఉంటాయి, ఈవినింగ్ బీచెస్ ఉంటాయి. అంటే కొన్ని బీచెస్ మార్నింగే చూడాలి, కొన్ని బీచెస్ ఈవినింగే చూడాలి. కానీ ఈ బీచ్ వచ్చేసి మామూలు సిటీ బీచ్, మామూలు పోర్ట్ బ్లేర్ బీచ్ కాబట్టి ఏ టైంలో అయినా రావచ్చు. ఈ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ అవి చేస్తారనమాట. జెట్స్కి అయితే ఉంది ప్రస్తుతం. అది అక్కడి నుంచి అక్కడ దాకా బీచ్లోకి ఎంటర్ అయినప్పుడు వ్యూ చూస్తే అట్టట్ట ఉంది, లోపలికి వచ్చే కొద్దీ అందం పెరుగుతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అంత పెద్ద పెద్ద కెరటాలు ఏం రావట్లేదు. జస్ట్ ఈ బీచ్ ఫీల్ అవ్వండి అంతే. అండమాన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చూడండి, వైట్ శాండ్, బ్లూ వాటర్, అలా అయితే లేదు. నెక్స్ట్ నుంచి ఆ ఫీల్ అయితే మీకు మిస్ అవనివ్వను. ఇంకొక విషయం చెప్తున్నాను గైస్, పోర్ట్ బ్లేర్ లో ఇది వన్ ఆఫ్ ద బీచ్ అంతే. ప్రస్తుతం సమయం 6:40 అయితే అయ్యింది. బీచ్ దగ్గర నుంచి నేను డైరెక్ట్ గా సెల్యులార్ జైల్ దగ్గరికి అయితే వచ్చాను. సౌండ్ అండ్ లైట్ షో గురించి. సౌండ్ అండ్ లైట్ షో 6:50 అనమాట నాది. ఈ సౌండ్ షో టికెట్ ఉంది కదా, 300 రూపాయలు ఛార్జ్ చేశారు నాకు. మొత్తం సాయంత్రం 3 సౌండ్ షోలు అయితే ఉంటాయి. నాకు రెండవ సౌండ్ షో అయితే దొరికింది టికెట్. 6:50 45 మినిట్స్ షో అయితే ఉంటుంది. అక్కడ లైన్ కనిపిస్తుందా మీకు? ఆ లైన్లోకి వెళ్ళి నుంచోవాలి నేను. వాళ్ళందరూ కూడా నా షోకే వెయిటింగ్. అదేనండి 6:50 సౌండ్ షో ఉంది కదా, దానికి వెయిటింగ్. సెల్యులార్ జైల్ నైట్ వ్యూ. మన టికెట్ మీద మన సీట్ నెంబర్ ఏదే ఉంటుంది, 550 నా సీట్ నెంబర్. మాకు బాల్కనీ సీట్ దొరికింది. బాల్కనీ సీట్ అంటే లాస్ట్ రో. ఇదంతా ఫుల్ అయిపోయింది టికెట్స్కి. 550 కదా నా సీట్ నెంబరు. ఇగోండి లాస్ట్ షో ఎంతమంది చూస్తారో చూపిస్తాను ఆగండి. 555. అది షో జరుగుతున్నప్పుడు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. మాస్టర్ పీస్ లైట్ షో, లైట్ అండ్ సౌండ్ షో. అసలు 40 నిమిషాలు చాలా అంటే చాలా బాగా చెప్పారు. మొత్తం ఈ జైలు అలా కట్టారు, అసలు లోపల విప్లవాన్ని ఎలా లేపారు, ఖైదీలు అందరూ బయటికి ఎలా వచ్చారు ఏంటి అనేది చాలా అంటే చాలా బాగుంది. మా లైట్ షో అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక లైట్ షో ఉందన్నమాట. దాని గురించే మిగతా జనాలందరూ వెయిటింగ్. వర్త్ లైట్ షో మామూలుగా లేదు. సౌండ్ షో అది అయిపోయింది. నా హోటల్కి అయితే వచ్చాను. రేపు పొద్దున్నే నేను హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాను. 5ంటికి పొద్దున్న, అదే ఉదయం 5ంటికి అయితే నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. 6 గంటలకి నా క్రూజ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట జెట్టి నుంచి. మిగతా విశేషాలు డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది వీళ్ళ రెస్టారెంట్, చాలా బాగుందిలే. బార్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. గైస్ నేను రిసార్ట్లోనే నా డిన్నర్ అయితే ఆర్డర్ చేశాను. కిచిడి, ఆమ్లెట్, ఆవకాయ. వాట్ ఏ కాంబినేషన్ తెలుసా, ఫుడ్ ఎదిరింది. గుడ్ మార్నింగ్ గైస్. నెక్స్ట్ రోజు టైం ఇప్పుడు 4:45 అయితే అవుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. రిసెప్షన్కి వెళ్ళి నా వెహికల్ ఎక్కి క్రూజ్ టెర్మినల్, అదేనండి జెట్టి పాయింట్కి అయితే వెళ్ళిపోతా. చాలా నచ్చింది నాకు ఈ రిసార్ట్. ఈ రిసార్ట్ని వదిలి హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం. మార్నింగే నాకు ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, సో ఇదిగోండి ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్. మనమైతే ప్యాసింజర్ టెర్మినల్ దగ్గరికి వచ్చాం. అదిగోండి టెర్మినల్ లోపలికి వచ్చాక మనకి క్రూజ్ చెక్ ఇన్ కౌంటర్స్ అవి ఉంటాయి. మనది ఏ క్రూజో చూసుకోవాలి. నా క్రూజ్ వచ్చి మ్యాక్ క్రూజ్ అనమాట. మ్యాక్ క్రూజ్తో పాటు ఐటీటీ మెజెస్టిక్, నాటికా, ఇంకోటి గ్రీన్ ఓషన్ అని ఉంటుంది. నా ఫార్మాలిటీస్ అన్నీ తీసుకున్నాను. సీట్ నెంబర్ 12C నాది. 6 o'clockకి నా క్రూజ్ అయితే డిపార్చర్ అవుద్ది. 5:40కి పిలుస్తారు. ఫ్లైట్కి మనకి ఎలా సెక్యూరిటీ చెక్ ఉంటుందో సేమ్ అలాగే క్రూజ్కి కూడా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే 45-50 మినిట్స్ ముందే రండి. వచ్చేసాను మ్యాక్ క్రూజ్ దగ్గరికి. లగేజ్ అయితే డ్రాప్ చేయాలి. లగేజ్ అది బ్యాక్ సైడ్ డ్రాప్ చేయాలి. పదండి మనం అయితే క్రూజ్ ఎక్కేద్దాం. అటు సైడ్ ముంబై నుంచి వచ్చింది, నలంద అంట, పెద్ద షిప్ ఉంది. గైస్ క్రూజ్ లోపలికి అయితే వచ్చాను. బయట మటుకు చాలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మనం ఫోటోగ్రఫీ అది తీయకూడదు. లోపల మనకి కెఫ్టేరియా కూడా ఉంటుంది.
కెఫ్టేరియాలో మనం ఏదైనా కావాలంటే కూడా తినచ్చు. ఇది ఇలా ఉంది ప్రస్తుతం మ్యాటర్. నాకైతే భలే నచ్చిందిలే. ఆన్ కెమెరా ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను నేను క్రూజ్ జర్నీని. నాకు చివరి సీటే వచ్చింది కానీ విండో సీట్ అయితే రాలేదు. ఇది నా సీటు 12C. మొత్తం 4 క్రూజ్లు అయితే ఆపరేట్ చేస్తున్నాయని చెప్పాను కదా. అందులో మ్యాక్రూజ్, నాటికా ఈ 2 స్పీడ్ బోట్స్ అనమాట. ఐ మీన్ కొంచెం ఫాస్ట్ వెళ్తాయి. ఇంకోటి మెజెస్టిక్, గ్రీన్ ఓషన్ ఈ 2 కొంచెం స్లో బోట్స్, స్లో క్రూజెస్. విండో సీట్ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సీ వ్యూ అనమాట విండో వ్యూ నుంచి. ఏదో అనుకున్నాం కానీ చాలా మ్యాటర్ ఉందిలే ఈ క్రూజ్లో. ఇప్పుడే ప్యాసింజర్స్ అందరూ వస్తున్నారు. ఫుల్ రష్ కాసర బేసరగా ఉంది. అంతలోపలికి మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మన ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ ఉంది కదా. బ్రేక్ఫాస్ట్లో ఒక శాండ్విచ్, బనానా, రియల్ జ్యూస్ అండ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. అటు ఇటు చేసి ఒక విండో దగ్గరికి అయితే వచ్చి వీడియో చేస్తున్నాను. క్రూజ్లో ప్యాసింజర్స్ అంతా ఫుల్ అయిపోయారు. మనమైతే బయలుదేరిపోతాం. ఇంకా అది మనమైతే బయలుదేరిపోయాం ప్యాసింజర్ టెర్మినల్ నుంచి. అదిగోండి నలంద క్రూజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది మన వెజల్. మన క్రూజ్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. బాయ్ బాయ్ పోర్ట్ బ్లేర్. పదండి మనం హ్యావ్లాక్ ఐలాండ్ అయితే వెళ్ళిపోతాం. హ్యావ్లాక్ ఐలాండ్కి కొత్త పేరేంటో తెలుసా? స్వరాజ్ ద్వీప్ ఐలాండ్. లాస్ట్ ఇయరే మార్చారు ఇవన్నీ. నాకు తెలిసి అది డాక్యార్డ్ అనుకుంటా. బాబా వ్యూ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ కదా. మీకు ఒక హైలైట్ విషయం చెప్పనా? ఇప్పుడు టైము ఉదయం 6 అయింది. 6ంటికి సూర్య భగవానుడు ఎలా ఉన్నారో చూసారా? మన క్రూజ్ ఏ స్పీడ్లో వెళ్తుందో చూడండి. నాట్స్, KMPH కాదు, నాటికల్ మైల్స్. అది మ్యాటర్. అదేదో ప్యాసింజర్ షిప్ అనుకుంటా. ప్యాసింజర్. మనం బయటికి వెళ్ళలేం కానీ అసలు మామూలుగా లేదుగా బయట. మా కెప్టెన్ స్పీడ్ పెంచారు. ఇదిగోండి స్పీడ్ పెరిగింది ఇందాక మీద. అందరూ బ్రేక్ఫాస్ట్లు తినడంలో బిజీగా ఉన్నారు. లైట్ గా సీ సిక్నెస్ అది స్టార్ట్ అయినట్టు ఉంది. దీన్ని సిక్నెస్ బ్యాగ్ అంటారు. దేనికో తెలుసా? మనకు వాంతింగ్ గబుక్కుమని అయిందనుకో ఇందులో కక్కేయాలి. మా కెప్టెన్ గారు మామూలుగా కొట్టట్లేదు కదా, కొట్టి కొట్టి పడేస్తున్నారు. క్రూజ్ లో చాలా మంది సీ సిక్నెస్, వామిటింగ్ల మీద వామిటింగ్లు అందరూ. ఆల్మోస్ట్ ఇంకొచ్చాం అనుకుంటా. టైం ఇప్పుడు 7:30 అయితే దాటుతుంది. వచ్చేసాం హ్యావ్లాక్ కి. ఏంటా రంగులు చూడండి. మన గ్లాస్ వచ్చి కూలింగ్ గ్లాస్ కాబట్టి అలా కనిపిస్తుంది. మామూలుగా లేవు రంగులు. అసలు పోర్ట్ బ్లేయర్ కి ఇక్కడికి ఎంత తేడా అంటే అంత తేడా ఉంది తెలుసా? వాటర్ కలర్ దగ్గర నుంచి క్లైమేట్ కానీ అన్నీ. అదిగోండి మా క్రూజ్ని డాక్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ రీచ్డ్ మేము. ఎగ్జిట్ వచ్చి పైనుంచి, కింద నుంచి కాదు. ఇది క్రూజ్ ఓపెన్ డెక్ పైన. వావ్ అదిరింది అసలు. ఇందాక క్రూజ్ వ్యూ అయితే చూపించలేకపోయాను కదా. ఇది క్రూజ్ వ్యూ. అలా పైనుంచి అయితే దిగాం. చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలుసా అసలు. ఇది క్రూజ్ ఫ్రంట్ వ్యూ. ఏమైనా ఉందా? మ్యాక్రూజ్ పెరల్ అంట ఈ వెసల్ పేరు. ఏదైనా మస్ట్ డూ జర్నీస్లో ఇదొకటండి. నాకు ఈ జర్నీ చేసాక ఏమనిపించిందో తెలుసా? ఇంకా పెద్ద పెద్ద క్రూజ్లు ఎక్కి ఆ జర్నీలన్నీ చేయాలనిపిస్తుంది. వాటర్ చూసారా ఇక్కడ? రంగు రుచి చిక్కదనం మొత్తం మారిపోయింది. పదండి ఇంక మనం మన హోటల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం హ్యావ్లాక్ ఐలాండ్ని. అదేనండి స్వరాజ్ ద్వీప్ని. ఇందాక పోర్ట్ బ్లేర్లో మన లగేజ్ అంతా ఇచ్చాం కదా. లగేజ్ అంతా బయటికి ఇలాగే ఇస్తారు. ఈ జట్టి ఏరియా ఉంది కదా, ఈ జట్టి ఏరియా దాకా కొన్ని వెహికల్స్నే పంపిస్తారు. ప్రోటోకాల్స్ ఉన్నాయంట కొన్ని. అందుకే నా వెహికల్ బయట అయితే ఆగింది. బయటికి అయితే వెళ్ళి నా వెహికల్ ఎక్కుతా. వన్స్ అగైన్ మ్యాక్రూజ్ మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ ఇచ్చావు. అలాగే సీ సిక్నెస్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఎంతమంది ఎన్ని ఆమ్లెట్లు లోపల వాళ్ళు కవర్లు ఇవ్వలేక సచ్చారు తెలుసా. సిక్నెస్ బ్యాగ్స్ అన్ని వామిటింగ్స్ చేసుకున్నారు పాపం. అదిగోండి బయట ఉన్నాడు నా రిప్రజెంటేటివ్. రే వాటర్ చూడండి అసలు ఆ కలరు. బాబా ఈ క్రూజ్ జర్నీ వచ్చి 90 minutes పైనే పడుతుంది అనుకోండి. 1.5 నుంచి 2 గంటలు పడుద్ది. సో బయటకు అది వచ్చాను. నా పేరుతో మనోడైతే రెడీగా ఉన్నాడు అనమాట, ప్లేకార్డ్తో. సందీప్ స్కార్పియో అనమాట. నాకు హ్యావ్లాక్ ఐలాండ్లో ఇచ్చిన బండి.
సో ఇక్కడ నుంచి నా హోటల్, నేను ఉండబోయే హోటల్ వచ్చి హోటల్ ఆర్ రిసార్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3 kilometers దూరంలో ఉంది. 3 kilometers అనుకున్నాను, ఏది జట్టి నుంచి నా హోటల్కి 3 kilometers కన్నా తక్కువే. జస్ట్ ఇలా ఎక్కాను, కారు అలాగొచ్చింది. ప్రాపర్టీ బయట నుంచి అద్దరింది. చూద్దాం లోపలికి వెళ్ళి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి చేద్దాం. నేను ఇప్పుడు దిగిన రిసార్ట్ వచ్చి సీ వ్యూ రిసార్ట్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా క్యూట్గా ఉంది. ఇవన్నీ కూడా రూమ్స్, హట్స్ మోడల్లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా రూమ్స్. ఇంకొక విషయం ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అటు సైడ్ చూసారా, అదంతా కూడా బీచ్. సో ఇది స్విమ్మింగ్ పూల్. నా విల్లా అయితే ఇది C2 నా విల్లా, చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ కూడా విల్లాలు ఉన్నాయి, కానీ పైన కింద ఉన్నాయి. అటు సైడ్ ఎందుకు తీసుకోవటం, ఈ సింగిల్ విల్లా ఉంది బాగుందని చెప్పి ఈ సింగిల్ విల్లా అయితే తీసుకున్నాను నేను. C2 విల్లా అని చెప్పాను కదా. రూమ్ అయితే చూపిస్తాను, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను నా లగేజ్ అది పెట్టేశాను. చాలా చాలా డిఫరెంట్ థీమ్ తెలుసా, వుడెన్ థీమ్తో అయితే ఉంది. ఇది రూఫ్ టాప్, ఇది వచ్చేసి రూము. అండ్ ఇక్కడ చూడండి పార్టీషన్, కింద వర్క్ అది చేసుకోవడానికి. ఒక్క స్టెప్ ఇలా పైకి ఎక్కామనుకోండి మన బెడ్ అది ఉంటుంది. మొత్తం అంతా కూడా ఒకే ఫ్రేమ్లో చూపిస్తాను, ట్రై చేస్తున్నాను గైస్. ఇంకోటి, ఇలాంటి రూమ్లో ఏసీ లేకపోతే చాలా కష్టం. అదిగోండి ఏసీ అయితే ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అనుకోండి, అది వేరే విషయం. దిస్ ఈజ్ వాష్రూమ్. కాఫీ మేకర్ ఉంది, టీవీ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది. నా రూమ్ నుంచి పూల్ వ్యూ అయితే అది. గైస్ నేను కొంచెం ఫ్రెష్ అయ్యి నా సైట్ సీయింగ్ అది మొదలు పెడతాను. ఈరోజు 2 బీచ్లు అయితే చూడాలి మనం. ఒకటి కాలాపత్తర్ బీచ్, ఇంకొకటి రాధానగర్ బీచ్. నా రూమ్ సైడ్ ఉన్నవి ఇవన్నీ కూడా విల్లాసే, ఆ బార్ నుంచి ఈ బార్ దాకా. ఆగండి, ఈ పాటికే కామెంట్లు పడిపోతా ఉంటాయి, ఎంత ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్ ఎంత అని. గైస్ ఈ Tripto.inలో ప్యాకేజ్ పర్ హెడ్కి 19,900 రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. డిపెండ్స్ అపాన్ కేటగిరీ ఆఫ్ హోటల్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ బట్టి 30,000 చిల్లర దాకా కూడా మనం పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ప్యాకేజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 19,900 రూపీస్. ఈ Tripto.in డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ క్వెరీ ఉన్నా కూడా వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. బెస్ట్ డీల్స్ అయితే మీకు ఇస్తారు. గైస్ నేనైతే రెడీ అయిపోయి మళ్ళీ వచ్చేసాను ఎక్స్ప్లోర్ చేయడానికి హ్యావ్లాక్ ఐలాండ్. ఫస్ట్ అయితే నేను ఇక్కడున్న బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. బీచ్ ఎలా ఉంది ఏంటి అని చూద్దామని చెప్పి నా రిసార్ట్ వెనకాల ఉన్న బీచ్ దగ్గరికి వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ రాళ్ళు రప్పలు, చిన్న చిన్న మొక్కలు. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి, క్రూజ్ ఇప్పుడు బయలుదేరింది. అదే క్రూజ్ టెర్మినల్, అదేనండి జట్టి. మనం ఎలా రావటం, క్రూజ్ అది బయలుదేరింది ఇప్పుడే. కనిపించిందా ఒక్కసారి? ఇక్కడ అంతా చూడండి, వాటర్ వాటర్ వాటర్గా ఉంది. నాకు తెలిసి హై టైడ్లో వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది అంతే, మ్యాటర్ అదే. హే, ఆ క్రూజ్ హ్యావ్లాక్ నుంచి నీళ్ళకి వెళ్తుంది అనుకుంటా. ఒకసారి ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది నా బీచ్ వెనకాల ఉన్న లొకేషన్. ఒకటి అమ్మా, మనకి లోపల కూర్చుంటే తెలియలేదు కానీ క్రూజ్ బాగానే ఫాస్ట్ కొడుతుంది. అదిగోండి క్రూజ్. ఏదైతేనే చాలా వింత వింత బీచ్ని అయితే పొద్దున్నే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. చాలా అంటే చాలా వెరైటీగా ఉంది ఈ బీచ్. ఒక విషయం చెప్పనా సీరియస్లీ, మనం ఉన్నది ఇండియాలోనే. నాకు ఫీల్ ఎలా ఉందో తెలుసా, ఈ కలర్ బీచెస్ అన్నీ చూస్తుంటే నేను ఎక్కడో అబ్రాడ్లో ఉన్నానన్న ఫీల్ అయితే వస్తుంది. మళ్ళీ నా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. లగేజ్ అది తీసుకుని ఎక్స్ప్లోరింగ్కి బయలుదేరుతున్నా. నా వెహికల్ వచ్చింది, పికప్ చేసుకుంది, నేనైతే బయలుదేరిపోయాను. ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నామని తెలుసా, నా రిసార్ట్ దగ్గర నుంచి నేను కాలాపత్తర్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ బీచ్ మన జట్టి ఉంది కదా, అప్రాక్సిమేట్గా 9 kilometers ఉంటుంది ఇక్కడికి. పొద్దున నేను దిగాను కదా క్రూజ్, అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూసుకుంటే 9 kilometers అయితే ఉంటుంది. బీచ్ వ్యూ చూడటానికి అయితే రెడీగా ఉండండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లోకల్ షాప్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని కొంచెంసేపు మాట్లాడుకుందాం. మనకి సీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ, సముద్రంలో దొరికే వాటితో చేసి అమ్మేవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. అట్ ద సేమ్ టైం మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి కొన్ని అయితే పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ స్విమ్ చేయకూడదు, అది గుర్తుంచుకోండి. అర్థమైందా? మీకు చెప్తున్నాను. మీకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్లో ఒకటి చూపించబోతున్నాను అండమాన్లో. ఏంటిది, మన ఇండియాలో ఉందా ఈ బీచ్? ఇంకా లేట్ చేయను, చూపించేస్తున్నా చూడండి. వెల్కమ్ టు కాలాపత్తర్ బీచ్
హ్యావ్లాక్ ఐలాండ్. మ్యాన్, ఆ కలర్స్ చూడండి. బిలీవ్ మీ, ఇది మన భారతదేశంలో ఉన్న బీచ్. బాబా రంగు రుచి చిక్కదనం. వైట్ శాండ్ బీచెస్ విత్ బ్లూ వాటర్. కాలాపత్తర్ బీచ్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మటుకు ఏ విధంగా ఉందో తెలుసా? లిటరల్లీ బీచ్ చూస్తూ ఉండిపోవచ్చు గైస్. అండమాన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. ఒకటి సన్ రైజ్ బీచ్, ఒకటి సన్సెట్ బీచ్. ప్రస్తుతం మనం ఉన్నది కాలాపత్తర్ బీచ్ కదా. ఈ బీచ్ వచ్చేసి సన్ రైజ్ బీచ్. సన్ రైజ్ చూడటానికి ఇక్కడికి రావచ్చు మనం. ఏమి అందం అసలు. మై మరిచిపోవడం అంటే ఇదేనేమో. పైన అంత ఎండగా ఉందా, టోపీ పెట్టుకొచ్చానా, అసలు బీచ్ ఫీల్ ఉంది చూడండి. క్రేజీ అంతే. ఈ ఫ్రేమ్ చూడండి, అందం చూడండి. కాలాపత్తర్ బీచ్, మనసు దోచుకున్నావు. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే అండమాన్లో చాలా రిస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి. పోర్ట్ బ్లేయర్లో అయితే అసలు చాలానే. లోపలికి వచ్చా బీచ్లోకి. ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు అసలు బీచ్లో. ఫ్రెండ్స్తో కూడా మనం అండమాన్ రావచ్చండి, మామూలుగా ఉండదు. అండమాన్ వచ్చేదాకా నా ఒపీనియన్ ఒకలా ఉండేది. అండమాన్ వచ్చాక ఒపీనియన్ మొత్తం మారిపోయింది తెలుసా. లవ్ యూ అండమాన్. వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు మనకు ఫ్యాంటసీ ఉంటుంది తెలుసు కదా, బీచ్లో ఇసుక ఎలాగ ఉంటుంది అనేది. మెత్తటి ఇసుక తెలుసా ఇది. ఇక్కడైతే బ్లూ కలర్ చాలా అంటే చాలా దగ్గరికి వచ్చింది. వావ్. అరే, బీచ్లో కొంచెం ముందుకు నడుచుకొచ్చాం అనుకోండి, సీ బెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఫోటోగ్రాఫర్ల దందా చాలా దారుణంగా ఉంది తెలుసా. 30 ఫోటోలు అంట 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. ఒక ఫోటో తీయాలన్నా కూడా 1000 రూపాయలు అంట. నాకు ఒక ఫోటో తీయండి రా అంటే 1000 రూపాయలు అడుగుతున్నారు. అలా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం చిల్ అవుట్ అవడానికి. ఇలాంటి బీచ్ హట్స్ కూడా ఉన్నాయి. ఇదొక మోడల్, ఇదిగోండి ఇదొక మోడల్. అరే, ఇది చూడలేదు నేను, ఇది చూస్తున్నాను. ఇది కూడా ఉంది. చిల్ అయిపోవచ్చులే, అసలు మామూలుగా కాదు. బీచ్లో వాచ్ టవర్ ఉందని చెప్పాను కదా. ఆ వాచ్ టవర్ పక్కన కొంచెం సేద తీరుతున్నాను నీళ్ళలో. ఎదురుగుండా బీచ్ ఉంది. బీచ్ వ్యూ చూస్తూ జస్ట్ రిలాక్సింగ్. నేనేం మాట్లాడను, కొంచెం సేపు మీరు ఈ బీచ్ వైబ్స్ నది ఎంజాయ్ చేయండి. ఈ బీచ్లో మనకి ఎటువంటి వాటర్ స్పోర్ట్స్ అయితే ఉండవు. బీచ్ లవర్స్కి అయితే హైలీ రికమెండ్ చేస్తాను నేను ఈ బీచ్ని. బీచ్లో బాగానే టైం అది స్పెండ్ చేసి బయట షాపింగ్ దగ్గరికి అది వచ్చాను. ఫస్ట్ ఏదైనా తాగాలి, ఎప్పటికప్పుడు హైడ్రేట్ అయితే అవుతూ ఉండాలి. కొబ్బరి బొండ అయితే తాగేశాను. తాగేసి నా బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. అదిగో నా బండి వచ్చేస్తుంది, ఇదిగోండి. అమ్మా, బండి లోపలికి వచ్చి ఏసీ వేసుకుంటే స్వర్గానికి వచ్చినట్టు ఉంది. చలో, ప్రస్తుతం అయితే నేను నా లంచ్ చేయడానికి వెళ్తున్నాను. గైస్, మనకి ప్యాకేజ్ ఉంటుంది కదా, టూర్ ప్యాకేజ్లో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయించుకోండి. లంచ్ డిన్నర్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకునేలా పెట్టుకుంటే బెటర్. అండమాన్ వచ్చాక లోకల్ కుజైన్ టేస్ట్ చేయాలి కదా. అందుకే ఒక మంచి లోకల్ కుజైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాను టేస్ట్ చేద్దామని. సంథింగ్ డిఫరెంట్, ఏ బీచ్ సైడ్ కెఫే. నిజంగా చాలా సంథింగ్ డిఫరెంట్గా ఉంది. అదిరింది కెఫే. లిటరలీ లవింగ్ ఇట్. మాటలు లేవు. అసలు థీమ్ చూడండి, క్రేజీగా ఉంది కదా. జీన్స్ ప్యాంట్ది. తెర వచ్చేసాక ఈరోజు నేను వెజిటేరియన్, సో అందుకే ఇది చెప్తున్నాను. ఇది లోకల్ కుజైన్ అంట. రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఏంటో అనుకున్నారు కానీ ఆరెంజ్ జ్యూస్ ఇది. మనం చాలా తిన్నాం కానీ బ్రెడ్తో ఇలాంటిది కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇప్పుడే ఉంది జ్యూసీగా. సో గైస్, లంచ్ అది చేసి ఈ ప్లేస్ నుంచి నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను.
అండ్ గైస్ అలాగే ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలాగ అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హ్యావ్ వ్లాగ్ ఐలాండ్.